హాయ్ అండి. క్లాత్తో నెక్ వేసేటప్పుడు మనం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక 3/4 ఇంచ్ క్లాత్ని అయితే తీసుకోవాలి. తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ పీసే తీసుకోవాలి, క్రాస్ పీస్ కాకుండా స్ట్రైట్ పీస్ తీసుకొని, ఒకవేళ క్రాస్ పీస్ ఉన్నా కానీ ప్రాబ్లం అయితే ఏముండదు. ఇదిగోండి ఇలా నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకుంటాను. ఇప్పుడు ఇది నీట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటే దాన్ని ఇలా కట్ చేసుకొని అంత సమానంగా అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. అయితే నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఇలా కుచ్చు పెడుతూనే ఉంటారు. ఈ మూలల దగ్గర పెద్ద పెద్ద కుచ్చు ఇలా పెడుతూ ఉంటారు. ఇలా ఎక్కడ మూల ఉందో అక్కడ చూపిస్తాను క్లియర్గా మీకు. ఇగో ఇక్కడ ఆ సంబంధం లేకుండా కుచ్చులు పెడుతుంటారండి. అయితే ఎలా తీసుకోవాలంటే చూడండి, ఇక్కడి వరకు మనకు కరెక్ట్గా క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కదా. ఇక్కడ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకొని మనం ఈ ప్లేస్కి ఇలా చూసుకోవాలి. అంటే ఎక్కడైతే మనకు ఇలా ఫిల్ వచ్చిందో ఆ ఫిల్ని మాత్రమే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అర్థమైందండి? ఇంకొకసారి కూడా చెప్తాను. ఎక్కడైతే ఇలా ఫోల్డ్ చేసుకుంటే, ఎక్కడైతే ఇలా ఫిల్ వస్తుందో అక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ ఇది ఫోల్డ్ అవ్వద్దు, ఓన్లీ ఇక్కడనే ఫోల్డ్ అవ్వాలి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కార్నర్కి మనం ఈ ఫింగర్ పట్టుకొని కరెక్ట్గా ఈ ఖర్చుని చూసుకొని ఎంత అయితే ఈ ఫిల్ వస్తుందో అంతనే మనం ఇలా ఉంచేసేయాలి. మనకు కావాల్సింది ఇక్కడ ముడత లేకుండా, అంతే. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గానే ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఇలా మనం స్ట్రైట్గా కుట్టేసుకోవచ్చు. ఫోల్డింగ్ అయితే ఏం రాదు. ఓకే, ఇక్కడ కూడా కుచ్చులు పెడుతుంటారండి, కానీ అలా పెట్టకూడదు. ఇగో ఈ రెండు చూడండి, ఇక్కడ కార్నర్కి ఈ విధంగా పట్టేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ ఇంత ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇలా ఎక్కడ వచ్చింది, ఇక్కడ కరెక్ట్గా చూసుకున్నాము. ఈ కార్నర్లు కూడా కరెక్ట్గా పట్టేసుకున్నాం. ఇక్కడ ఫిల్ వచ్చింది, సో ఇక్కడ మనం ఒక ఫిల్ దించేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా పట్టేసుకొని ఇక్కడ మార్జింగ్ మనం చూసుకుంటే ఎక్కడ ఫిల్ వచ్చింది, ఇక్కడ ఫిల్ వచ్చింది. సో ఇక్కడ ఒక ఫిల్ దించేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్కడ కూడా ఫిల్ రాలేదు. సో ఇలా జస్ట్ ఒక 2-3 దగ్గర కొంచెం వంపు ఉంటే ఫిల్స్ అయితే వస్తాయి. దానికి చూడండి ఇప్పుడు నీట్గా హెమ్మింగ్ కూడా నీట్గా వస్తుంది. ఏ ఫిల్లులు కూడా కనబడకుండా నీట్గా అయితే ఈ విధంగా ఉంటుందండి. మనం కుట్టినప్పుడు కూడా హెమ్మింగ్ అనేది కరెక్ట్గా వంగుతుంది. చూపిస్తాను మీకు, ఒక స్టిచ్ వేసి చూపిస్తాను. మీకు ఒక స్టిచ్ వేసి చూపిస్తే హెమ్మింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఈక్వల్గా తీసుకోవాలి మనం. దాని తర్వాత ఇక్కడ పైన ఖర్చుని మన వైపు ఇటు సైడే అనుకొని ఇలా పైన అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్గా. అప్పుడు చూడండి హెమ్మింగ్ మనం ఎక్కడి నుండి చేస్తాం, ఈ కార్నర్కి చేస్తాం. ఇప్పుడు నేను ఆ కార్నర్ నుంచి అయితే ఒక స్టిచ్ వేస్తాను. ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వకుండా నీట్గా ఉండేలాగా మీకు చూపిస్తాను. మనకు ఎక్కువగా కుచ్చులు పెడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో ఈ విధంగా నేర్చుకోండి బిగినర్స్, చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీకు నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. చూసారు కదా, హెమ్మింగ్ చేస్తే కూడా ఫోల్డింగ్స్ కొంచెం కూడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా హెమ్మింగ్ లేకుండా నీట్గా అయితే ఇలా వస్తుంది. సో ఎక్కువ ఫోల్డింగ్స్ పెట్టలేదు నేను. స్ట్రైట్ పీస్ అయినా కానీ ఫోల్డింగ్స్ అనేది ఎక్కువగా పెట్టలేదు. చూసారు కదా, ఇలా చేసుకోండి. ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.